నమస్తే, వెల్కమ్ టు 7 News TV. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసు అధికారులు మరియు ఈగల అధికారులపై తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా గన్తో కాల్పులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శక్తి అనే వినూత్న కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు టీవీకే పార్టీ చీఫ్ అధ్యక్షులు విజయ్ పలు హామీలు. నగరపాలక పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 37 డివిజన్ బీజేపీ నాయకులు షణ్ముఖ మహిళా కార్మికులను దృశ్యాలతో సన్మానం. పుంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునిపిల్లి పర్యవేక్షణ. విజయవాడ బస్టాండ్ సమీపంలో గల హోటళ్లలో పోలీసు అధికారులు మరియు ఈగల అధికారులపై తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా గన్తో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. విజయవాడ బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ ఈగల అధికారులు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా ఫైరింగ్ ఏర్పడింది. పోలీసులు అధికారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోతుండగా అప్రమత్తమైన పోలీసులు గన్తో కాల్పులకు తెగబడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ నేలిగూడూరు చెందిన వ్యక్తిగా గుర్తించి వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు గన్తో కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటపడి అతని నుంచి 9mm టైప్ పిస్టల్ తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతి కష్టం మీద అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు నిందితుడిని పోలీసులు తరలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో శక్తి అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళల ద్వారానే ఒక శక్తివంతమైన కుటుంబం, ఆ కుటుంబం ద్వారా సమాజం నిర్మాతమవుతుందని తెలిపారు. శ్రీశక్తి పంచకం 5 సూత్రాలని మహిళలు ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యవంతం చేసేందుకు ఈ 5 సూత్రాలను ఉపయోగపడుతుందని తెలిపారు. పౌష్టికాహార లోపం లేకుండా చూడటం ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. రక్షణ, యోగా, ఆత్మశక్తి, పోషణ వంటి మహిళల్లో దృఢమైన సంకల్పం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆత్మశక్తి పెంపొందించుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రం ఆశా వర్కర్ ద్వారా చేయడం జరిగింది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీశక్తి పంచకం అని చెప్పి 5 సూత్రాలు తప్పనిసరిగా మహిళ పాటిస్తే ఆవిడ ఆరోగ్యవంతంతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యవంతం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆవిడ గర్భం ఏదైతుందో గర్భం ప్రపంచాన్ని సృష్టిస్తుంది. గర్భం ఏదైతుందో కేవలం మనం బిడ్డని కనడంతో పాటు మొత్తం పోషణ కూడా చేస్తుంది. కనుక గర్భం చాలా ముఖ్యం. అలాగే ఆయుర్వేదంలో గర్భానికి సంబంధించి పెద్ద శాస్త్రం ఉంది. కనుక గర్భాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయం, అలాగే పోషణ, వాళ్ళ ఆహారం ఏదైతుందో పౌష్టికాహార లోపం ఏదైతుందో మధ్య మహిళలకంటే 50 సంవత్సరాలు దాటిన మహిళలకంటే కనుక పోషణ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రక్షణ, వాళ్ళకి సంబంధించి అనేక రకాల విషయాల పట్ల ఏ విధంగా వాళ్ళంతటా వాళ్ళు రక్షించుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. అలాగే దాంతో పాటు వాళ్ళకి యోగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక ఆవేదనలు ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు చాలా చంచలంగా ఉంటాయి. కనుక వాటిని నియంత్రించే విధంగా ఆ కార్యక్రమం. అలాగే చివరికి ఆత్మశక్తి, వాళ్ళలో మనస్సులో కానీ వాళ్ళకి దృఢమైన ఒక సంకల్పం కలిగితే, ఏదైతే మనం ఆధ్యాత్మిక దాంట్లో ఆలోచన చేస్తాం ఆ విధమైన ఒక దైవ సంకల్పం కూడా తోడింటే ఈ యొక్క 5 అంశాల పట్ల మహిళ ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధమైన ఆలంబన చేసుకోవాలి అనే విషయంలో రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క శక్తి అనే కార్యక్రమం ముఖ్యంగా ఆయుర్వేదిక్ సంబంధించిన ఈ యొక్క గర్భ సంస్కారానికి సంబంధించిన ఏ అంశాలు అయితే వాటిని చెప్పడంతో పాటు అనేక రకాల విలువైన మన యొక్క సంస్కృతిలో మహిళకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటన్నిటి సుశ్రుత సంహితలో కానీ మిగతా ఏదైతే ఆ అష్టాంగ యోగాల్లో చెప్పింది అవన్నీ కూడా ప్రదర్శన ఉంటుంది. అలాగే వాళ్ళందరికీ వాటిపైన పిపిటి ప్రెజెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నాం. ఆ విధంగా 26 జిల్లాల్లో కూడా రిజిస్టర్డ్ మహిళలు రాబోతున్నారు. ఆ విధంగా ఉదయం సాయంకాలం వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. క్యాంపు, అలాగే అవగాహన, తర్వాత వాళ్ళకి చికిత్స కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక వినూత్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని తమిళనాడు టీవీకే పార్టీ చీఫ్ అధ్యక్షులు విజయ్ పలు హామీలు ప్రస్తావించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో విజయ్ తన అజెండాని ప్రస్తావించారు.
ప్రభుత్వ అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఏటా 15,000 ఆర్థిక సాయం, మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసుల విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఏటా ఉచితంగా 6 సిలిండర్లు, మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమిస్తున్నట్లు తెలిపారు. తాను అధికారంలోకి రాగానే మహిళలు పెళ్లిళ్లకు 1 గ్రామ్ బంగారం, పట్టు చీర ఇస్తామని ప్రకటించారు. విజయ్ మాటలకు సమావేశంలో మహిళలు ఆనందంతో కేరింతలు కొట్టారు. மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம் அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றி கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி அடைவதை தெரிவித்துக் கொள்கிறோம். నగరపాలక పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 37వ డివిజన్ బీజేపీ నాయకులు షణ్ముఖం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కార్మికులను షణ్ముఖం దుశ్శాలువతో సన్మానించారు. అనంతరం షణ్ముఖం మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగర పూర వీధులలో పనిచేస్తున్న మహిళా కార్మికులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. భాషన్మోహన అట్లే ఉండండి. శ్రీరామ్, భారత్ మాతా జై. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 37వ డివిజన్ మున్సిపాలిటీ కార్మికులకి చిన్న సన్మాన కార్యక్రమం ఈ జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జై శ్రీరామ్, భారత్ మాతా జై. పొంగునూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షించారు. ఈ నెల 10, 11 తేదీలలో జరిగే గంగమ్మ జాతరపై ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగమ్మ జాతరకు ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా గుడి దగ్గర కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి సహాయం కావాలన్నా అక్కడికి వచ్చే భక్తులు పోలీసులను సంప్రదించాలన్నారు. జాతర జరుగు 3 రోజుల్లో ట్రాఫిక్ ను కూడా మళ్లించామని, ప్రజల్లో ఈ విషయాన్ని తెలుసుకొని ఇబ్బందులు పడకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పొంగునూరు సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ ఆన్సర్ భాష అలాగే సిబ్బంది పాల్గొన్నారు. ఓన్లీ అప్పుడు వడిపాలు దేవునికి ఏమైనా ఇస్తామని అప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చేస్తాం. వచ్చేసి ఇట్లా పెట్టాలి సార్. మనకి పొంగనూరులో జరిగే గంగమ్మ జాతర 10, 11, 12 3 తేదీలు జరుగుతుంది. దీనికి సందర్భంగా ఈరోజు మన పోలీస్ శాఖ వారు చేసిన బందోబస్తు అన్ని కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్స్ ఇక్కడ మనకి విఐపి బందోబస్తు టెంపుల్ దగ్గర ఈ దర్శనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయడం. అండ్ 10వ తేదీ నైట్ ఏదైతే మనకి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ
రోడ్డుల్లో ప్రొసెషన్ తీసుకెళ్తారో ఈ 4 వీధులు అక్కడన్నిటి కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి ఫోర్స్ అంతా కూడా పెట్టుకున్నాం. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా పీస్ఫుల్ గా ఈ గంగమ్మ జాతర జరిగే విధంగా అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఆల్ టీమ్స్ పెట్టడం జరిగిందండి. 4 క్రైమ్ పార్టీస్ పెట్టడం జరిగింది. నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా క్రైమ్ పార్టీస్ అని పిలిపించడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు ఈ పిక్ పాకెటర్స్ కానీ లేదంటే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు, ఈ బైక్స్ థెఫ్ట్ చేసే వాళ్ళు, గోల్డ్ తీసుకెళ్లే వాళ్ళు, ఇలాంటి వివిధ రకాల దొంగలందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ అయితే ఇమీడియట్ గా మన పోలీసు వారు పికప్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు జనాలకి ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినట్టయితే వెంటనే పోలీసు వారికి కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసిన టెంపుల్ దగ్గర కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అండ్ వాళ్ళు తెచ్చుకునే ఖరీదైన వస్తువులు గాని నగలు గాని అన్ని కూడాను వాళ్ళు భద్రపరుచుకొని ఎప్పుడు కూడాను దాని మీద కన్నేసి వాళ్ళు ఉంచుకోవాల్సింది కోరుతున్నాము. ఇన్ కేసు ఏదైనా మిస్సింగ్ అయినా లాస్ట్ అయినా ఐటమ్ ఇమీడియట్ గా పోలీస్ వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు అనిపించేవాళ్ళు, ఎందుకంటే లాస్ట్ టైం హెలికాప్టర్ వచ్చింది దానికి అప్పుడు కలిగింది. దానివల్ల భక్తులకి అసౌకర్యం కల్పించే విధంగా ఎటువంటి యాక్షన్ అనకూడదు. 100% పోలీస్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. అండ్ ఇన్ కేసు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు ఏమైనా వస్తాయని మీకైనా సందేహం ఉంటే ఇమీడియట్ గా మా పోలీస్ వారికి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. అమ్మ అంటూ పిలిచే ఆ గొంతు మూగబోయింది. తన 2వ సంతానాన్ని ఎత్తుకోవాలని కలడుకొన్న ఆ తల్లి శవమై తిరిగి వచ్చింది. మదనపల్లిలోని సన్షైన్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వాల్మీకిపురంకు చెందిన గాయత్రి ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే మృత్యువు ఆమెని కబలించింది. సర్జరీ మొదలైన కాసేపటికి గాయత్రికి ఊపిరాడలేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో పరిస్థితి విషమించిందని, డాక్టర్లు అత్యవసర చికిత్స అందించడంలో విఫలమయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వైద్యం అందించడం వల్లే ఇలా జరిగిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లితో పాటు కడుపులోని బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఘటనపై సమాచారం అందుకున్న 2 టౌన్ ఎస్ఐ నాగేశ్వర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఎకరాల్లో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కృషి చేస్తారని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లపల్లి వద్ద శ్రీ నిలయం ఓల్డేజ్ హోమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆశలే కాదు వారసుల ఆశయాలు కూడా నిరూపించి శ్రీ నిలయం నిర్వాహకులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎంతో మందికి ఎంతో ఆశలు ఉన్న ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారని, వారి తల్లిదండ్రులను చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారి కోసం ఈ పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా డాక్టర్ రామలక్ష్మమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తుందన్నారు. రామలక్ష్మమ్మ తల్లి ఇచ్చిన మాట కోసం శ్రీ నిలయం ద్వారా ఫీల్డ్ పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేస్తారని, దీని ద్వారా వచ్చిన లాభాలతో పేదలకు సేవలు అందించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 10 ఎకరాల్లో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, పొంగనేరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగర మేయర్ ఆముద, చూడో చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు డాక్టర్ రామలక్ష్మమ్మ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, రోజా గారికి ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు మా శాసనసభ్యులు జగన్ గారికి, దొరబాబు గారికి, సీకే బాబు గారికి, రామచంద్రారెడ్డి గారికి, అలాగే కోడలి శివరావు గారికి, మా సుడా చైర్మన్ మున్సిపల్ మేయర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన బంధుమిత్రులకు, పార్టీకేయ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సోదరుడు జగన్ చెప్పినట్టు ఆస్తులకే కాదు వారసులం, ఆశయాలకు కూడా వారసులం అని ఈ కార్యక్రమంతో రుజువైంది. ఎందుకంటే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేయాలంటే సేవా దర్శనం ఉండాలి. చిత్తూరు అంటే ప్రతి ఒక్క నగరంలో ఈ రోజు ఎక్కువ మంది డాక్టర్లు ఉండేవారు. ఒకప్పుడు చిత్తూరు అంటే రామలక్ష్మమ్మ అనే పరిస్థితి ఈ రోజు ఉందంటే ఆమె సేవలు
ఇప్పటికి కూడా ఇంత మంచి లక్ష్యంతో కేవలం వారి తల్లి గారికి ఇచ్చిన మాట కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఇప్పుడే ఒక మాట చెప్పారు వాళ్ళు, ఇది పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అయినా కూడా ఇక్కడ వచ్చి లాభాలను కూడా పేదవారి కోసం ఇంకోటి కూడా కట్టిస్తామని చెప్పారు. దొరబాబు గారు చెప్పినట్టు, మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రభుత్వ సహకారాలు కూడా అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలెక్టర్తో మాట్లాడి వీరికి ఏ విధమైన ప్రభుత్వం సాయం చేసి వనరులు కావాలో అవన్నీ ఇప్పించడానికి కూడా దోహదపడే విధంగా చర్యలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా చాలా మంది పెద్దలు చెప్పారు, ఈ రోజు ఎంత ఆస్తులున్నా ఎంత డబ్బున్నా కూడా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో రిటైర్డ్ అయిన తర్వాత వారి పిల్లలు అబ్రాడ్ నుండి బయట దేశాల్లో ఉండడం, బెంగళూరు చెన్నైలో ఉద్యోగం చేసే వాళ్ళకు డబ్బు ఒకటే కాదు, వాళ్ళకు మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. కేవలం భార్యలు చనిపోయిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, కుటుంబాలు దూరమైన వాళ్ళు ఈ రోజు ఎక్కువ ఫేస్ చేసే మెంటల్ డిజార్డర్ ఉంటుంది. అలాంటి వారికి ఒక కుటుంబం లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ గడిపితే ఇంకా వాళ్ళు వృద్ధ ఏజ్ లో కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి వీళ్ళను స్పోర్టివ్ గా తీసుకుని రేపు రాబోయే కాలంలో కూడా చాలా మంది ముందుకు రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఐసిడిఎస్ మరియు ఆర్డీఏ మోప్మా జిల్లా సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ ఆమోద సూద, చైర్మన్ కటారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు జరుపుకునే వేడుకగా ఉండేదని, కానీ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మన రాష్ట్రంలో మహిళా సాధికారత అనేది ఒక నినాదం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా, చేయుత, సున్నా వడ్డీ వంటి పథకాలు కేవలం అంకెలు మాత్రమే కాదని అవి లక్షలాది మంది మహిళలు ఆత్మ గౌరవం అన్నారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఎప్పుడు ఉంటుందని, చట్టాల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం 7 హిల్స్ టీవీ యాజమాన్యం గుడివాడ మోహన్ నాయుడు, గురజాల సురేష్ ఆధ్వర్యంలో మహిళలకు ఎమ్మెల్యే మరియు కలెక్టర్ చేతుల మీదుగా 7 హిల్స్ టీవీ చిత్రపటాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, డోక్రా సంఘాల అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రుణం ఇప్పించడం జరిగింది. ఇందులో 35% సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే అలాగే పత్రికా విలేకరులకి అందరికీ ముఖ్యంగా ఈ రోజు ఎంతగానో ఎప్పటి నుంచో ఇక్కడ వెయిట్ చేస్తున్న మా మహిళా మా చిత్తూరు మహిళ అందరికీ కూడా మరొకసారి గట్టిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఈ రోజు అన్నీ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఒక్క రోజు అని మనకు పెట్టారు కాబట్టి అట్లీస్ట్ ఈ రోజు అయినా అన్ని పక్కన పెట్టేసి మన కోసం మనం అనేది ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడే అందరూ కూడా మన సీఎం గారు యొక్క స్కీమ్స్ కానివ్వండి, మహిళల యొక్క ప్రత్యేకత కానివ్వండి, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఒక మహిళ ఒక సృష్టించగల శక్తి కేవలం మహిళకే ఉంది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఆడపడుచుగా అన్ని విధాల ఓర్పుతో, నేర్పుతో ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉన్నది మహిళలకి. అలాగని మగవాళ్ళు లేకుండా మహిళలు లేరు, ఎందుకంటే అన్ని విధాలుగా సపోర్ట్ ఉండాలి. ఒక తండ్రిగా మనకంటూ ఒక మంచి చదువునివ్వడంలోను, అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వడంలోను, ఒక భర్తగా మనకున్న కళల్ని నెరవేర్చడంలో మనకు సపోర్ట్ గా ఉంటూ, అలాగే మనం చేసే వర్క్ ఎన్విరాన్మెంట్ లో మనకంటూ ఒక గౌరవాన్ని ఇస్తూ, అక్కడ మగ ఆడ అనే తేడా లేకుండా సమానత్వంతో వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లోను ప్రతి చోట కూడా ఎంతమంది మహిళలు ఛానల్లో, టీవీ 7 ఛానల్లో ఎంతమంది మహిళలు చూడండి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇచ్చారు?
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే అంత గౌరవం. మనకు డ్వాక్రా మహిళ ఏర్పడింది కూడా మన తెలుగుదేశమే. ఈ రోజు ఆర్పీలందరూ పని చేస్తున్నారంటే ఎవరి వల్ల? మన చంద్రబాబు నాయుడు వల్ల. ఈ రోజు మీ కుటుంబంలో పచ్చగా ఉంటుందని ఎవరి వల్ల? మన చంద్రబాబు నాయుడు వల్ల. ఇదంతా మనం గుర్తించుకోవాలి. అదే కాకుండా సంవత్సరం మనమే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. మేము మగవాళ్ళతో సమానంగా ఉంటున్నాము, కష్టపడుతున్నాము, అది కరెక్టే. కూలి పని చేసేది కూడా మహిళలు, మేస్త్రి పని చేసేది కూడా మహిళలు. చాలా మంది ప్రతినిధులు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారు. నేను చిత్తూరు జిల్లా సంబంధించి ఒక 2-3 పాయింట్స్ మాట్లాడతాను. ముఖ్యంగా హిస్టారికల్ గా చూస్తే రాయలసీమ ఏరియా, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాలో మాట్లాడితే హిస్టారికల్ గా విమెన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది. చిత్తూరులో వచ్చిన తర్వాత నేనేం తెలుసుకుంటున్నాను, 15, 20, 25, 30 సంవత్సరం చూస్తే ఫీమేల్ ఫెటిసైడ్ అంటే గర్ల్ చైల్డ్ సంబంధించి బర్త్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. సో నేను ఒకటి ఈ సవాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఎస్హెచ్జి, విమెన్, ఐసిడిఎస్, మెప్ప సంబంధించి ఇక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఈ ఫీమేల్ ఫెటిసైడ్ సంబంధించి దయచేసి మీరు అలానే ట్రీట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే సపోజ్ మనం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అక్కడ మాట్లాడితే అక్కడ ఫీమేల్ నంబర్స్ మేల్ నంబర్స్ తో వస్తే అక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇటు సైడ్ తక్కువ ఉంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి నేను అదే ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సొసైటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ బర్త్ జరిగితే బాగుంటుంది. అది ఫస్ట్ నేను సూచన ఇస్తాను. రెండోది, ఇంకా చిత్తూరు జిల్లాలో చూస్తే 10 నుంచి 12% ఏమేమి మ్యారేజెస్ జరుగుతున్నాయి సొసైటీలో, అవి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 15, 16, 17, 18 ఒక 100 మ్యారేజ్ జరిగితే ఒక 12 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగితే టీన్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 25,000 బర్త్ రేట్ చూస్తే 10% టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేనేమేమి చెప్పాలో అదంతా మా వాళ్ళు చెప్పేశారు మహిళల పట్ల. అయితే చిన్నగా ఒక చిత్తూరు గురించి ఒక చిన్న మాట చెప్పి బయలుదేరుతా. అందరూ మాట్లాడినారు, మాకు ఒక 2 మహిళలు ఉన్నారు. మొట్టమొదటి మేయర్ అనుగమ్మ. ఆమె తన జీవితాన్ని కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే సేవా కార్యక్రమాల్లో రాజకీయాలకు వచ్చి ఆమె వేరే పార్టీలో గెలిచినా ఎమ్మెల్యే మంచి పని చేస్తున్నాడు, మంచి వ్యక్తి అని పిలవగానే మా పార్టీలోకి వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా ఏ రోజు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడగని ఏకైక నాయకురాలు. నేను అడుగుతుంటా, మేడం నీకేం కావాలి అని. ఏం లేదు సార్, మీరు చేసే పనులు మంచిగా చేస్తున్నారో చెయ్యండి, ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెడుతుంది. అంటే ప్రజల కోసం, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. అలాగే మరో మహిళ, తన భర్త అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినా చిన్న పిల్లలున్నా కూడా మన మాజీ మేయర్, ప్రస్తుత తుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా పొద్దున లేచి మేము ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మాకంటే ముందు అందరిలాగానే తన జీవితాన్ని కోల్పోయినా నేను నా ప్రజల కోసం, చిత్తూరు మహిళల కోసం అండగా నిలబడతానని ఆవిడ కూడా మంచిగానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకొని కష్టపడుతుంది. కాబట్టి వారిద్దరికి మా
చిత్తూరు మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా దినోత్సవం రోజు అంటే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ కోసం చెప్పడం జరిగింది. సో నాకు కూడా నా జీవితంలో నాకు మొట్టమొదటి నా తల్లి. నేను 7 నెలలకే పుట్టిన హాస్పిటల్లో డాక్టర్లు వద్దు, అన్మెచ్యూర్డ్ బేబీగా పుట్టాడు, ఫ్యూచర్ లో చాలా కష్టం అంటే, లేదు లేదు నా బిడ్డని నేను బాగా సాకుతాను అని చెప్పి డాక్టర్లకే ఛాలెంజ్ చేసి నన్ను ఇంత టైం చేసిన నా తల్లి. తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా భార్య గురించి నాకంటే బాగా మా అన్నయ్య చెప్పాడు. మా జిల్లా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి గారు ఆ దోమల కథ ఏదో బాగా చెప్పాడు, దాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుంటా. తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక నాతో పాటు నడిచిన మహిళలందరూ స్టేజ్ పైన స్టేజ్ ముందర చాలా మంది పాపం నేను ఎలక్షన్లు అప్పుడు ఎండాకాలం అయినను మగవారి కంటే ఆడవారు ఎక్కువగా చిత్తూరులో నాతో పాటు ఎలక్షన్ సమయంలో కానీ ఎలక్షన్ అయినాక కూడా మా ఎమ్మెల్యే మంచివాడు, అతనికి మేము సహకరించాలి అని చెప్పి పిల్లలున్నా కుటుంబం ఉన్నా మేము రాత్రి 10 గంటల దాకా ప్రోగ్రామింగ్ చేస్తున్నా కూడా మాతో తిరిగి చాలా వరకు సహకరించారు. వారికి కూడా మీ అందరి తరపున ప్రత్యేకంగా నా తరపున వారికి ధన్యవాదాలు ఈ ఉమెన్స్ డే సందర్భంగా. సో మహిళలందరూ కూడా మా వాళ్ళు చెప్పినట్టు మహిళలు లేనిది పురుషులం మేము లేదు, మేము లేనిది మీరు లేదు అని చాలా చెప్పారు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్థానిక ఎమ్మెల్యే గారికి బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసు అధికారులు మరియు ఈగల అధికారులపై తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా గన్తో కాల్పులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి అనే వినూత్న కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు టీవీకే పార్టీ చీఫ్ అధ్యక్షులు విజయ్ పలు హామీలు. నగరపాలక పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 37 డివిజన్ బీజేపీ నాయకులు షణ్ముఖ మహిళా కార్మికులను దృశ్యాలతో సన్మానం. పుంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపి. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.